తెలంగాణ జాగృతిని స్థాపించినటువంటి తిరుపతిరావు మనతో ఉన్నారు. అసలు తిరుపతిరావు గారు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తదుపరి కార్యాచరణ ఏంటి? కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఎక్కడ జాయిన్ అవను అని చెప్పి అయితే ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. మరి కొత్త పార్టీ పెడతారా, లేకపోతే సింగిల్గానే ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే వారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. వారి యొక్క పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేసింది కనుక పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిలో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో పార్టీ పదవికి, పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర ఏ పార్టీలో కూడా నేను చేరబోవడం లేదని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజే ఈ రాజీనామా చేసిన కనుక ఒక 2 రోజుల తర్వాత కార్యకర్తల్ని, ఇతర పెద్దల్ని అందరినీ సంప్రదించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన వారు చేస్తారు. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది, బయటకు వచ్చారు, ఓకే, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. ఒకవేళ పార్టీ పునరాలోచించి, పార్టీ అధినేత కేసీఆర్ పునరాలోచించి సస్పెండ్ ఎత్తివేస్తే కవిత మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లో చేరుతుందా? ఇప్పుడు వారు పదే పదే ఈరోజు ప్రెస్ మీట్లో విజ్ఞప్తి చేసింది కూడా అదే. ఒకసారి పార్టీ అధ్యక్షులు వారు, నాన్నగారు మీరు పునరాలోచన చేయండి ఈ విషయంలో, ఎందుకంటే పార్టీలో ఈ రకంగా జరుగుతుంది, ఇది సరైనది కాదు అని వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వారు ఒకవేళ పునరాలోచన చేస్తారా చేయరా అనేది తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురైనాయి, వాళ్ళకు కనీస మర్యాద లేదు అక్కడ, అందుకే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విడిచి బయటకు వచ్చారు అంటూ కూడా మీ జాగృతి కార్యకర్తలు మాట్లాడారు. ఈవెన్ జాగృతిలో ఉన్న కొంతమంది ఉద్యమకారులు కూడా మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఆ ఉద్యమకారుల్ని కవిత ఏమైనా కలిసేటువంటి అవకాశం ఉందా? కవితతో వాళ్ళు ప్రయాణం చేయాలని చెప్పి అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఉద్యమకారులకి కొంత జరగాల్సినంత న్యాయం జరగలేదని చెప్పేసి వారు లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. మనం కూడా చూసినాము, 25 సంవత్సరాల ఒక వేడుకను చేసినటువంటి సందర్భంలో వారు కొత్తగా వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారి చేత ప్రారంభోపన్యాసం చేసిండ్రు. అక్కడే పక్కనే ఉన్నటువంటి మధుసూనాచారి గారు డే 1 నుంచి ఉన్నారు. అదే జిల్లాకు చెందినటువంటి అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు ఉన్నారు, సతీష్ బాబు గారు ఉన్నారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా రీసెంట్గా వచ్చినటువంటి వారితో కూడా మాట్లాడించింది. ఒక సిల్వర్ జూబ్లీ వేడుకలనే ఇక ఎక్కడ న్యాయం జరిగినట్టు కనుక అట్లాంటి విషయాలన్నింటిని కూడా వారు లేఖలో ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు వారు. తదుపరి కార్యాచరణ ఏంటి? అసలు ఢిల్లీలో కూడా మీ వాళ్ళు ఉన్నారు, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా కార్యకలాపాలు చేస్తూ ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమేది? ఈరోజు వారు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేనైతే ఏ పార్టీలో చేరడం లేదు, ప్రస్తుతానికి ఈ రోజైతే రాజీనామా చేయడం జరిగింది. ఒక 2 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం, మా కార్యకర్తలతోనే అందరితో మాట్లాడి మేధావులతో విచారించి నిర్ణయం వెల్లడిస్తా అని వారు చెప్పడం జరిగింది. రైట్, ఇది పరిస్థితి. తదుపరి కార్యాచరణను మేధావులతోనూ అలాగే ఇతర నాయకులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పినట్టుగా మనకు తిరుపతి అయితే చెప్తున్నారు జాగృతి వ్యవస్థాపకులు. ఈ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి అయితే కవిత పూర్తిగా రాజీనామా అయితే చేసింది. రాజీనామా చేసిన తర్వాత తదుపరి కార్యాచరణను మేధావులతోని అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోని కార్యకర్తలతో కూడా మాట్లాడి చెప్పేటువంటి తన నిర్ణయాన్ని అయితే చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. అన్న, ఏం జరగబోతా ఉంది నెక్స్ట్? కవిత కొత్త పార్టీ పెడుతుంది అంటున్నారు, అలాగే వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవుతుందా అంటే ఆవిడ జాయిన్ అవ్వనని చెప్పేసి డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. నిజంగానే కొత్త పార్టీ వస్తుందా, లేకపోతే ఒంటరిగానే ఎన్నికలకు పోతారా? ఏంది పరిస్థితి ఏంది? కవిత గారు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం కొట్లాడేటువంటి వ్యక్తి కాదు, పదవుల కోసం ఆ పదవుల ఆకాంక్ష ఉండేటువంటి వ్యక్తి కాదు. కేసీఆర్ గారికి ఏ విధంగానైతే తిండిపైన ధ్యాస ఉండకుండా, డబ్బు పైన వ్యామోహం ఉండకుండా ఉంటారో అంతే నిరాడంబరంగా తెలంగాణ సమాజం కోసం ఉన్నటువంటి నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. మీకు ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. 2006లో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత 2014 వరకు తెలంగాణ సమాజంలో ఉండబడేటువంటి సమస్యల నుంచి, ఇక్కడ ఉండబడేటువంటి అణగారిన వర్గాల గురించి, ఇక్కడ ఉన్న చరిత్ర గురించి, ఇక్కడ ఉన్నటువంటి రచయితల గురించి, వీటి నవలాకారుల గురించి, వీటందరి గురించి
కూడా అవగతం చేసుకొని ఆకలింపు చేసుకున్నటువంటి నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. కేసీఆర్ గారు ఏ విధంగానైతే తెలంగాణ సమాజాన్ని చదివిండో ఆ విధంగా తెలంగాణ సమాజం చదివిన తర్వాతనే ఈమె యోగ్యమైనటువంటి నాయకురాలు, ఈమె లీడర్షిప్ రాజకీయాలకు వస్తే బాగుంటుందని చెప్పేసి భావించినటువంటి కేసీఆర్ గారు 2014లో నిజామాబాద్ నుంచి మమ్మల్ని అరగ్రేటం చేయడం కోసం కవిత గారికి అవకాశం ఇచ్చాడు. కవిత గారి కాంట్రిబ్యూషన్ ఉంటేనే ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఇలా కవిత గారికి ఎంపీ అయిపోయిన తర్వాత, ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చిందంటే ఈరోజు నేను ప్రశ్నిస్తాను బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వాన్ని. ఏ కాంట్రిబ్యూషన్ చేసిందని సత్యవతి రాథోడ్కి మంత్రి పదవి వచ్చింది? ఏ కాంట్రిబ్యూషన్ చేసిందని సత్యవతి రాథోడ్తో పాటు సవితా ఇంద్రారెడ్డికి ఇలా మీరు పదవులు ఇచ్చిళ్ళు, మంత్రి పదవులు ఇచ్చిళ్ళు. మీరందరూ కూడా వచ్చి కవిత గారి దగ్గర చేతులు కట్టుకొని అమ్మ మహిళల ప్రాతినిధ్యం ఉండట్లేదు పార్టీలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో మహిళా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తే మీకు వచ్చినాయి ఆ పదవులు. ఇలా అది మర్చిపోయి కవిత గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని ఏమనాలనేటువంటి పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఒకటి ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా కవిత ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు అసలు ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు, నేను సస్పెండ్ అయినా పర్లేదు కానీ అందరూ ఒక దగ్గరకు వచ్చిర్రు, దానికి మాత్రం సంతోషంగా ఉంది అని చెప్పి అన్నారు. నిజంగానే మహిళలకు అక్కడ ప్రాధాన్యత లేదా? నేను ఒకటే మహిళలనే కాదు, నేనేమంటున్నా అంతర్గత ప్రజాస్వామ్యమైనటువంటి ఆ పార్టీలో లేదనేటువంటిది కవిత గారి విషయంలో, సొంత కూతురు విషయంలో ఈరోజు రుజువైపోయింది కదా. ఇలా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే ఏ విషయాన్నైనా మన లోటుబాటలను కానీ నిరంతరం కూడా మనం ఒక విద్యార్థిలాగా అన్వేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని మనం కొనసాగింపుగా మనం వాటిని ప్రక్షాళన చేసుకుంటే మన పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని కవిత గారు భావించారు. కానీ అది లేదు. ఇలా మల్లన్న కవిత గారి పైన అనేక రకాలైనటువంటి జుగుప్సాపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ మహిళా నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా రాలే. కవిత గారు ఎప్పుడైతే నిన్న సస్పెండ్ అయ్యిందో ఇలా అంతర్గత ప్రజాస్వామ్యం వచ్చింది కావచ్చు. నిజంగా కవిత గారు సస్పెండ్ ద్వారా అది రావడం కూడా కవిత గారు స్వాగతిస్తున్నారు, నవ్వుతూ స్వాగతించారు. అంటే ఆ ప్రజాస్వామ్యం పార్టీలు ఉండాలి. మేమేమడిగినా ఉండి మొదటి నుంచి పార్టీని ఏదైతే లేఖ రిలీజ్ చేసిన కుట్రదారులు ఎవరు వాళ్ళని బయట పెట్టమని అడిగినాం. వ్యక్తులను ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ వ్యక్తులను ప్రశ్నించడం, ఆ వ్యక్తుల ద్వారా కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటుతున్నాయి అని చెప్పేసి ప్రశ్నించడం. వ్యక్తుల కోసం ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? ఇలా నేను అడుగుతున్నా. రెండో పర్యటన అమెరికా పర్యటన ముగించుకునే వచ్చే ముందే కవిత గారిని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీబీజీ కేసుకి 10 సంవత్సరాలుగా కవిత గారు గౌరవాధ్యక్షురాలుగా కొనసాగిళ్ళు. 10 సంవత్సరాలు కొనసాగినటువంటి ఆమె కార్మిక పక్షపాతిగా ఉన్న ఆమెను నిర్దాక్షిణ్యంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా కార్మిక చట్టాలను కూడా తొంగలో దొక్కి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వన్ సైడెడ్గా సస్పెండ్ చేస్తుంది? అప్పటి నుంచే కవితని ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయని అనుకోవచ్చా? ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత గారి మీద కుట్రలు ఇప్పుడు మొదలైనవి కావు. 2014 సంవత్సరంలో కవిత గారు అరగటం చేస్తున్నటువంటి టైంలోనే కవిత గారి పైన కుట్రలు జరిగాయి. నేను అప్పుడు బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను విద్యార్థి నాయకునిగా ఆ రోజున ఇన్ఛార్జిగా 100 మందితోనే 5 మండలాలు నేను పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఉండబడేటువంటి బాల్కొండ నియోజకవర్గం నుంచి కంటెస్టెడ్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేకి ఎటైనా ఓటు వేసుకోండి, అసలు ఎమ్మెల్యేకు కారు గుర్తుకు ఓటేయండి, ఎంపీకి మాత్రం మీరు ఎటైనా వేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి నిర్దాక్ష్యంగా ఆ రోజున కవిత గారి పైన చెప్పినటువంటి ధైర్యం ఎట్లొచ్చింది? ఆ రోజున పార్టీ దృష్టి కూడా తీసుకుపోయినాం. ఆ తర్వాత 2వ ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరు కుట్రలు చేసిన కవిత గారి పైన? 2వ ఎలక్షన్లు ఎట్లా ఓడిపోతుంది? 164,000 మెజార్టీతో గెలిచినటువంటి కవిత గారు 2వ ఎలక్షన్కి వచ్చేసరికి అలా ఓటింపాలు కావడానికి కారణం ఎవరు అంటే తన చుట్టూ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ప్రభావితం చేసి అప్పటి నుంచి ఈ కుట్రలు జరుగుతున్నాయి. మేము గ్రహించుకోవడం కొంత లేట్ అయింది. అది జరుగుతూ ఉంది తెలంగాణలో. కాబట్టి తెలంగాణ సమాజం కవిత గారికి ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్, బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక లీడర్. కాబట్టి కవిత గారు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తనలాడాల్సినటువంటి పరిస్థితి లేదు. మేధావి వర్గంతో, యూనివర్సిటీ విద్యార్థులతో, నిరుద్యోగులతో, ఈ ప్రాంతంలో ఎవరైతే ఏమంటారు మనకు సంబంధించిన ప్రతిఫలాలు అనుభవించలేని వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలందరితో కూడా ఖచ్చితంగా మాట్లాడి వాళ్ళందరి మేధాశక్తిని క్రోడీకరించుకొని సరైన కార్యాచరణ ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు పార్టీని అనౌన్స్ చేసే టైం అంటే ఇప్పుడు సమయం ఉందా లేకపోతే తీసుకుంటారా? ఇంకా సమయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎట్లాంటి మేధోమదనం చేస్తారు, కవిత గారు కూడా అట్లాంటి మేధోమదనం చేస్తారు. ఉదాసీనమైనటువంటి వైఖరిని అవలంబించేటువంటి వ్యక్తి కాదు, ఉదాసీనమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండవు. సో ఇది పరిస్థితి. పార్టీని అనౌన్స్ చేసే ముందు అందరితో కూడా మాట్లాడి సో వాళ్ళ యొక్క కార్యాచరణను కూడా నిర్ణయాన్ని కూడా చెప్తామంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు జాగృతి కార్యకర్తలు కూడా. కవిత పైన ఆరోపణలు చేసే ముందు అలాగే తన పైన కుట్రలు చేసే ముందు కొంతమంది అంటే హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఇతర నేతలందరూ కూడా కావాలనే తన పైన ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారితోని అలాగే కేటీఆర్ గారితో కూడా అనేక మార్లు మాట్లాడి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి అధ్యక్షురాలుగా 10 సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి కవిత గారిని తప్పించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగృతి సింగరేణి కార్మికులు అలాగే సింగరేణి నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం మనతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి జాగృతి నాయకులు అయితే ఉన్నారు. మాట్లాడదాం. ఎంతవరకు నిజం ఇది? నిజంగానే సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను కావాలని కుట్రపూరితంగా తప్పించారా? అవును, ఇది సింగరేణి కవితను తప్పియాలనే ఉద్దేశంతో తప్పించారు. ఇంతకుముందుకు సింగరేణిలో ఇంతకుముందు మాకు గౌరవ అధ్యక్షులుగా నల్లాల ఓదెల్ గారు ఉండే. నల్లాల ఓదెల్ గారి తర్వాత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు గౌరవాధ్యక్షులు గారు. గౌరవాధ్యక్షులు అయినాక ఎన్నో హక్కులు సాధించాము. సింగరేణిలో ముఖ్యంగా కార్య నియామకాలు, సింగరేణిలో గతంలో ఉన్న సంఘాలు ఏఐటీసీ అయితే ఐఎన్టీ సంఘాలు అయితేంది, ఇవి కార్య నియామకాలు పోగొట్టారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాకు గౌరవాధ్యక్ష అయిన తర్వాతనే సింగరేణి కార్యనియామకం అని చెప్పి మన బాస్ అయిన కేసీఆర్ గారితో మాట్లాడి కార్యనియామకాలు ఇప్పించారు. అలాగే సింగరేణిలో రెండోది ఏంటంటే ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు ఇప్పించారు. సింగరేణిలో ఎన్నడూ లేదుగా. నాకు 2 కూతుర్లు ఉన్నారనుకోండి, ఎంతోమంది కార్మికులు నాకు 2 కూతుర్లు, అయ్యో నాకు కొడుకు లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నా కూతురుకు ఉద్యోగం లేని ఎంతోమంది కార్మికులు బాధపడే రోజులు ఉన్నాయి. అలాంటి బాధపడద్దని చెప్పి ధైర్యం చెప్పి సింగరేణికి ఉన్న చాలామంది కార్మికుల కూతుర్లకు ఈరోజు మినిమం 5,000 మంది మహిళా కార్మికులు ఉన్న కారణం సింగరేణిలో కవితక్క గారని చెప్పవచ్చు. అలాగే అదే కాకుండా సింగరేణిలో ఆప్షన్ హాలిడే అని ఉన్నది. అది క్రిస్మస్ అయితేంది, రంజాన్ అయితేంది, మరియు అంబేద్కర్ జయంతి అయితే ఇవి కూడా ఇప్పించారు. అదే కాకుండా సింగరేణిలో కార్మికుడికి ప్రతి ఇంటికి వేసవిలో ఎంతో ఉక్కపోతతో మాకు మినిమం 50 డిగ్రీల వరకు టెంపరేచర్. అలాంటి ప్రతి కార్మికుడు చల్లదనంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని ఏసీ అయితే తీసుకొచ్చారు. ఎన్నో హక్కులు సాధించారు. ఈరోజు మా లాభాల వాటాలో 16% ఉన్నది తీసుకొచ్చింది. ఈరోజు మాకు 33% వచ్చిందంటే మా కవితక్క గారు ద్వారా వచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఈరోజు మా కవితక్కను సింగరేణిలో ఏం చెప్పకుండా జనరల్ బాడీ మీటింగ్ లేకుండా, ఇలాంటి నోటీసు లేకుండా ఆమెను గౌరవాధ్యక్ష తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కొప్పలీశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి నోటీసులు కానీ ఏమి చెప్పకుండా ఎలా తీసేస్తారు? దీనికి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ని అనౌన్స్ చేశారు సింగరేణి బొగ్గాని కార్మికుడిగా అధ్యక్షుడిగా. చేసిన తర్వాత అంటే కవిత ఉన్నప్పుడు మీకు బాగుందా, లేకపోతే ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ ఉన్నప్పుడు బాగుందా? చాలామంది కార్మికులు ఏంటంటే ఆరాడి రోజులే బాగుండేది. ఏ విషయానికైనా ఎప్పుడైనా స్పందించేవారు. చిన్న విషయమైనా సరే కేసీఆర్ ఒక సభలో మాకు మంచిర్యాల దగ్గర శ్రీరాంపూర్లో ప్రతిష్ఠించడం జరిగిన సభలో కార్మికునికి ఏ చిన్న సమస్య వచ్చినా కాలి గోటితో తీయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పినాడు. అదేవిధంగా ఆ రోజు ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా అని కవితక్క వెంటనే మాకున్న పై అధికారులకు జీఎంలకు అయితే సిఎండి గారికి అయితే వెంటనే ఫోన్ చేసి ఈ సమస్య ఉంది, దీన్ని వెంటనే తీర్చండి అని ఆమె చెప్పేది. ఈరోజు చిన్న కార్మికుడి సమస్య కానీ వైద్యంగా కానీ ఏ పరంగా వచ్చినా ఆమె వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పేది. ఆ రోజులో చాలా బాగున్నారు కార్మికులు. ఇప్పుడు అనుకుంటున్నారు అయ్యో అని చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సింగరేణి బొగ్గుగని కార్మికులు ఎలా చూస్తూ ఉన్నారు దీన్ని? సింగరేణి బొగ్గుగని కార్మికులు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు చూసేది చాటుగా ఉన్నారు, ధైర్యంగా ముందుకొచ్చి మాలాంటి కొంతమంది కార్మికులు ముందుకు వస్తున్నారు. కానీ కవితక్క మీద అభిమానంతో వాళ్ళు లోపల ఉన్నారు. కవితక్క ఏం చెప్తుందో త్వరలో జరగబోయే పరిణామాలు చూసుకొని ముందుకొచ్చే కార్మికులు చాలామంది చెప్తున్నారు. మాతో ఎంతమంది కింది స్థాయి నుంచి పై స్థాయి వారి నాయకులు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, కవితక్క ఏం చెప్పుద్దన్నా, ఎలా జరుగుద్దన్నా, ఏం జరగబోతుందో మమ్మల్ని అడుగుతున్నారు. కవితక్క అన్ని విషయాలు చెప్పి రేపు త్వరలో కూడా మాకు సింగరేణి జాగృతి అనేది విస్తరణ చేయబోతున్నాం మేము. సో ఇది జాగృతికి సంబంధించినటువంటి సింగరేణి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కవిత ఉన్నప్పుడే సింగరేణి బాగుండేది, మా అందరికీ కూడా అనేక రకాలుగా లబ్ధి చేకూరింది కవిత ఉన్నప్పుడు అంటూ కూడా సింగరేణి కార్మికులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనుతో విజయ్, బిగ్ టీవీ, జాగృతి కార్యాలయం నుండి.